యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం వెస్ట్ గోదావరి డిస్టిక్ చేబ్రోలు గ్రామంలో ఉన్న స్వామి గుడికి వచ్చామండి. స్వామిని దర్శించుకొని ఆలయ విశేషాలని తెలుసుకుందాం రండి. స్వామి గుడి ఎంట్రన్స్ అండి. ఇక్కడ బ్రహ్మంగారు వీళ్ళని పెట్టారండి. ఆ ముగ్గురు మూర్తులను కూడా పూజిస్తున్నారు. ఇక్కడ ముందు స్వామి విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారండి. స్వామి దాసాంజనేయ స్వామిగా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారండి. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. పూజలు చేసి భక్తులు వచ్చి వాళ్ళ చేతులతో పూజ చేసుకోవడమేనండి. స్వామికి మనకి మధ్య ఇంకొకరు వారధిలాగా పంతులు గారు లేకుండా ఉంటే ఇంకా మనం స్వామిని ఇంకా దగ్గరగా ఎక్కువసేపు మనం పూజించుకునే అవకాశం ఉంటుందండి. ఇక్కడ స్వామి చూడండి, కింద ఆ లక్ష్మీదేవి, పైన స్వామి అండి. గుడి లోపల సింధూరంతో చూడండి స్వామిని నింపేశారండి. ఆ కలరే స్వామికి అందం అండి. ఇంకా వేరే ఏ కలర్ లేకుండా సింధూరంతో ఆ ప్రతిమని నింపేశారు. దీపాల వెలుగులో దండం పెట్టుకున్న అందరు స్వామికి. ఇక్కడ స్వామి దాసాంజనేయ స్వామిగా భక్తులను కరుణిస్తున్నారంటండి. బాగా జనం వస్తారంటండి స్వామి దగ్గరికి. ఇక్కడ శనివారం మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తారంట. అంతేకాకుండా శనివారం మంగళవారం ఖాళీ ఉండదంటండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా స్వామి గుడికి తప్పకుండా రావాల్సిందేనంట. ఇక్కడ 5 గంటలకే స్టార్ట్ చేస్తారంటండి స్వామి పూజలు. 5 గంటల నుండి కూడా ప్రతిరోజు కూడా శనివారం మంగళవారం కాకుండానే ప్రతిరోజు 5 గంటలకి స్వామికి దీపం పెడతారంటండి. ఇక్కడ పక్కన ఇంకొక వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారండి. ఒక పక్కన ఒకటే ఆలయంలో ఒక పక్కన స్వామి, ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామివి ఏర్పాటు చేశారు. మీకు తెలిసిందే కదండి, ఏ దేవుడు ఉన్నా స్వామి ఉంటారు ఆయన దగ్గర. మన కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలా స్వామి ఉన్నారనమాట. ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టారండి. లోపల ఒక 2 చోట్ల కూడా దాసాంజనేయ స్వామిగానే స్వామి ఆశీర్వదిస్తున్నారు భక్తులను. ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిల్లలు వచ్చి వాళ్ళు పూజ చేస్తున్నారండి వాళ్ళ చిట్టి చిట్టి చేతులతో. చాలా క్యూట్గా అనిపించి తీసానండి. ఆ పాప వాళ్ళ బ్రదర్స్ ఇస్తారంట. ఆ అమ్మాయికి ఎంత హెల్ప్ చేస్తున్నారో స్వామి. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ స్వామివారు? 65 సంవత్సరాలు. 60 ఉన్నదా? బ్రహ్మగారండి. ఎవరండి ఇక్కడ ఋషులు ఉన్నారు? ఎవరు? బ్రహ్మంగారు. బ్రహ్మంగారా? గోవిందమ్మ చిత్రాలు. డైలీ పూజలు జరుగుతుంటాయండి ఇక్కడ? డైలీ పూజ చేద్దాం. ఇదే నాన్నగారు కట్టించారు. కాదు, మీ నాన్నగారు కట్టించారు. మా ఆవిడ 5 సంవత్సరాలు 5 గంటలకు డైలీ పూజ చేద్దాం. మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు చేస్తారా? మంగళవారం శనివారం ఇంకా వేరే డైలీ మంగళవారం శనివారం కాదు, డైలీ పూజ చేద్దాం. మంగళవారం బాగా నేర్పడం. మంగళవారం శనివారం ఎంగ పూజ, శుక్రవారం జనం బాగా వస్తారు. మంగళవారం
ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని దర్శించుకొని స్వామి కరుణకి కటాక్షాలకి పాత్రులు అవ్వాలని కోరుకుంటూ, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, స్వామిని చూడడానికి రాలేని వాళ్ళు, మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి, అన్నిటి నుండి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించండి. మన యూట్యూబ్ ఛానల్లో హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి కమ్యూనిటీ ఉందండి. కమ్యూనిటీస్లోకి వెళ్తే గ్రూప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి మీకు నచ్చితే మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మన దాసాంజనేయ స్వామిని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.